చెప్పు. ఆగండి అల్లుడు గారు, ఆగండి. నేను తీయలేదమ్మా. నువ్వేం మాట్లాడుకో, ఆపో. ఇది కాదు కొట్టే పద్ధతి. నేను చెప్తాను. నేను తీయలేదమ్మా. ఈ పని ఇలా కాదు. ఇప్పుడే వస్తా, ఆగు. రేయ్, మీరు తప్పుకోండి అల్లుడు గారు. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్తావా నేను లేదా? తీయలేదమ్మా. పెద్దత, ప్లీజ్ పెద్దత. తనలాంటి వాడు కాదు. పెద్దత, పెద్దత. అమ్మయ్య, క్షణంలో తప్పించుకున్నాను. లేదంటే ఆ రోకల్ బండ కింద పడి పురుగులా చచ్చిపోయేవాణ్ణి. నేను తీయలేదమ్మా. స్టాప్ ఇట్. ఏంటి సూర్య, ఎందుకు ఆపమంటావు? వాడు ఏం చేశాడో తెలుసా? ఎవ్వరూ ఏమీ చేయలేదు. మీరందరూ అనుకుంటున్నట్టు బీరువా తాళాలు ఎక్కడికి పోలేదు. అవి నా దగ్గరే ఉన్నాయి. నేనే తీశాను. ఇంటికి సంబంధించిన తాళాలు అలా బయట ఓపెన్గా పడేసి ఉండటం సేఫ్టీ కాదని నేనే తీసి జాగ్రత్త చేశాను. విన్నారు కదా, ఇప్పుడు ఏమంటారు? పాపం అతనికి తెలియదని చెప్తున్న రాక్షసంగా కొట్టారు. తనకి ఏ సమాధానం చెప్తారు ఇప్పుడు? అవును, తన మీద డౌట్ పడ్డం, కొట్టడం వెరీ బ్యాడ్. మిస్టర్ మనోజ్, సే సారీ టు హిమ్. అయితే నువ్వు నాకు సారీ చెప్పాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఆ తాళాలు నేనే తీశానని అందరి ముందు నానా హంగామా చేసావు, నా పరువు తీసావు. ఇదే ఇంకొకలైతేనా కోర్టులో పరువు నష్టం దావా వేసేవారు. పోన్లే కదా అని వదిలేస్తున్నా. సారీ చెప్పుకో, క్షమించి వదిలేస్తా. చిన్నమావయ్య, మీరు కాసేపు ఉండండి. బాబు సూర్య, తాళాలు అక్కడి నుంచి తీస్తే గీస్తే అత్త తీయాలి, లేకపోతే ఈ ఇంటి పెద్ద కొడలుగా నేను తీయాలి. తమరెందుకు తీసినట్టు? చెప్పాను కదా పెద్దమ్మ, అలా బయట పడుండటం సేఫ్టీ కాదని జాగ్రత్త చేద్దామని తీశాను. జాగ్రత్త చేద్దామనా, జాగ్రత్త పడదామనా? అదే, నీ ముందు జాగ్రత్త నువ్వు పడ్డావేమోనని. అంటే నీ మాటలకు అర్థం ఏంటక్క? సందట్లో సందడి, అన్ని ముందుగా సర్దేసుకుందాం అనుకోవచ్చు కదా. అనాల్సిన మాట ఏదో నీ మనసులో ఏముందో సూటిగా అను. ఈ డొంక తిరుగుడు మాటలెందుకు? ఇంటి పెత్తనం మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడో ఏమో. నాకు అలాంటి ఆలోచనలు లేవు, రావు. మరి అలాంటప్పుడు ఎవరికి రాని ఆలోచన నీకే ఎలా వచ్చింది నాయనా? ఎవరూ పట్టించుకోకపోతే నేనే పట్టించుకున్నాను. అది తప్ప? పట్టించుకోవాలనే ఆలోచన ఎవరికి రాక కాదు ఊరుకుంది. ఆ తాళాలు మళ్ళీ అత్తే తీసుకోవాలని మేము ఎవ్వరం ఆ తాళాలు ముట్టుకోలేదు. కానీ నువ్వు తీసావంటే ఖచ్చితంగా నీ మనసులో వేరే ఏదో ఆలోచన ఉండే ఉంటుంది. అలాంటి ఆలోచన ఉన్నవాడైతే తాళాలు నేనే తీశాను అని ఎందుకంటాడు? గొడవ జరుగుతోంది కాబట్టి చెప్పాడు, లేకపోతే చెప్పేవాడా ఏంటి?
ఇది ఆలోచించాల్సిన విషయమే. మీరు నిప్పుల్లో నూనె పోయకండి. చిన్నమావయ్య మీరుండండి. అసలు ఈ తాళాల గురించి ఇంత చర్చ ఎందుకో? తలా కాస్త పంచుకుంటే అయిపోతుందిగా. ఏంటి పెద్దమ్మ నువ్వు మాట్లాడేది? జరిగిందేమిటి? నువ్వు మాట్లాడుతుందేంటి? తలా కాస్త పంచుకోవాలా?